బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డితో నేడు తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తన కుమారుడు ఆయన మేనల్లుడు వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ కు రావాలని షర్మిలకు జగన్ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఆమె విజయవాడ రానున్నారు. తాడేపల్లి వెళ్లి జగన్ కు పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించాక నేరుగా గన్నవరం వెళ్లి ఢిల్లీ బయలుదేరతారు. తన విజయవాడ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని ఆమె కాంగ్రెస్ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ ఉదయమే ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియల వివాహం నేపథ్యంలో తొలి పెళ్లి కార్డును ఇడుపులపాయలోని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద పెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేడు పెళ్లి కార్డును అన్న జగన్ రెడ్డికి ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడానికి ఇడుపులపాయ నుండి అమరావతికి బయలుదేరనున్నారు. అయితే సీఎం జగన్ రెడ్డి కాకినాడ పర్యటన ఉండడంతో షర్మిలకు సాయంత్రం సమయం ఇవ్వడంతో షర్మిల అన్న జగన్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం కలవనున్నారు. కలిసి పెళ్లి కార్డు ఇవ్వడమే కాకుండా నేను కాంగ్రెస్ లో చేరి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని అన్నతో డైరెక్ట్ గా చెప్పి రాత్రికి షర్మిల ఢిల్లీకి బయలుదేరతారని తెలిసింది. జగన్ షర్మిల భేటీపై ఆసక్తి కొనసాగుతోంది. కొడుకు వివాహానికి జగన్ ఆహ్వానించి పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కు సాయంత్రం వెళ్లబోతున్నారు. ఇక ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠగా ఉంది. అయితే ఇది పిలుపుల కోసమే తప్ప వేరే ఉద్దేశం ఇందులో రాజకీయం ఏం లేదు, వ్యక్తిగతమని షర్మిల అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయచంద్రిక వైఎస్ షర్మిల ఈరోజు తన అన్న జగన్ రెడ్డిని కలుస్తున్న నేపథ్యంలో ఇద్దరు సాయంత్రం భేటీ నేపథ్యంలో ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఈరోజు సాయంత్రం 4-5 మధ్య టైం ఇవ్వడంతో ఆయన కాకినాడ పర్యటనలో ఉండడంతో ఈరోజు ఉదయం టైం లేక సాయంత్రం ఇచ్చారు. సాయంత్రం కలవమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షర్మిల ఇడుపులపాయలో ఉన్నారు. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో ఇడుపులపాయ నుంచి మధ్యాహ్నం 1:30కి అట్లా బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత 4:30 అట్లా వెళ్ళిన తర్వాత జగన్ రెడ్డితో భేటీగా ఉన్నారు. ముఖ్యంగా ఆమె కుమారుడు వివాహం నేపథ్యంలో పెళ్లి పత్రిక ఇవ్వడానికి మాత్రమే జగన్ రెడ్డికి తన మేనమాంకి అని చెప్తున్నారు. పర్సనల్ గా రాజకీయం అయితే దీంట్లో లేదు, కానీ కేవలం పత్రిక మేనమామ కాబట్టి పత్రిక ఇవ్వడానికి పోతున్నాము, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మాత్రమే ఉన్నారు. అయితే మనకున్న సమాచారం వీళ్ళు ఆ కార్డు ఇచ్చిన తర్వాత ఆమె ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ఆ ముందు ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేపు టైం కూడా ఇచ్చింది 4వ తేదీ. సో ఆ విలీనం చేయడం కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ సో ఇదంతా కూడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల జగన్ రెడ్డి రాయబారం కూడా చేయడం జరిగింది సుబ్బారెడ్డి వాళ్ళతో. అయితే ఏ మాత్రం జరగలేదు, రాయబారం అన్నారు, అయినా కూడా జరుగుతాం ఆమె సరిమే ఒప్పుకోలేదని కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా అంటే ఈ రోజు కార్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తప్పకుండా చర్చకు వస్తాయి. జగన్ రెడ్డి తప్పకుండా చెల్లెల్ని అడుగుతాడు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు పోతున్నావు, తప్పకుండా ఎందుకంటే ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ కొనసాగుతుంది కాబట్టి, వారం నుంచి కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా డైరెక్ట్ గా అడిగే అవకాశం ఉంది. సో అడిగే అవకాశం ఉన్నందున ఇద్దరి మధ్య చర్చ కొనసాగే అవకాశం ఉంది. అసలు ఏంది అనేది కాంగ్రెస్ లో ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్లాల్సిన పని వచ్చిందని కూడా ఇద్దరి మధ్య సీరియస్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రాత్రి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో డైరెక్ట్ అంటే మనకున్న సమాచారంలో ఆ చర్చ రాకుండా కేవలం కార్డు ఇచ్చి వెళ్తాము అని చెప్పడం జరిగింది. అయితే మాత్రం చర్చ వస్తుంది కంపల్సరీ. జగన్ ఆమె ఎత్తకపోయినా కూడా ఆ టాపిక్ జగన్ తీసుకొస్తాడు, తప్పకుండా ఆ చర్చ జరుగుతుంది సీరియస్ గా. తర్వాత ఢిల్లీ పోతాను, అయితే చెప్పే వెళ్తారని తెలిసింది. తప్పకుండా కాంగ్రెస్ లో చేరే అవకాశం వెనక్కి తిరిగే ప్రశ్న లేదు, తప్పకుండా కాంగ్రెస్ చేస్తాము, విలీనం కూడా చేస్తాము అని జగన్ రెడ్డికి చెప్పే ఈ రోజు రాత్రి ఢిల్లీ బయలుదేరతారని తెలిసింది. ఏదేమైనా కూడా మొత్తం ఈ ఎపిసోడ్ లో రేపు చేరుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డికి ఆమెకి సాయంత్రం ఏం జరుగుతుంది, ఇద్దరి మధ్య భేటీ నేపథ్యంలో ఎలాంటి చర్చలు జరుగుతాయనేదే ఒక ఆసక్తికరంగా మారింది. విజయచంద్రిక, శ్రీనివాస్, అంటే ఈ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లే ముందు షర్మిల ఏమైనా మీడియాతో మాట్లాడి వెళ్లే అవకాశం ఉందా, ఏమైనా చెప్పే అవకాశం ఉందా? అలాగే ఒకటి ఈ భేటీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? ఎందుకంటే వ్యక్తిగతం అని అంటున్నా కూడా రేపు విలీనం అన్నప్పుడు జాయిన్ అవుతున్నప్పుడు ఈ రోజు అన్నతో భేటీని వాళ్ళ స్పందన ఏంటి?
అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈమెకి తప్పకుండా పదవి ఇవ్వాలి, ఈమెను ఏపీలో రంగంలోకి దింపాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన గతంలో కొన్ని సోనియా గాంధీ కావచ్చు వీళ్ళంతా మొదటి నుంచి జగన్ రెడ్డిని కొంత టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తప్పకుండా ఈమె కరెక్ట్ సూటబుల్ పర్సన్ ఏపీలో అని చెప్పి వాళ్ళకు ఎప్పటి నుంచో ఆ ఉద్దేశం వ్యక్తిగతంగా ఉంది. కాబట్టి వీళ్ళు కూడా జగన్ భేటీ అయినా కూడా ఈమె కూడా ఎందుకంటే ఆమె మెంటాలిటీ తప్పకుండా ఆమెకు తగ్గకుండా మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇంక వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటుంది. కాబట్టి ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. కాబట్టి ఈమె సూటబుల్ పర్సన్ ఒకవేళ భేటీ అయినా అప్పుడు కూడా తేల్చే అవకాశం ఉంది. అంటే నేను వెళ్ళేదే తప్పకుండా అని చెప్పి తేల్స్తారు. కాబట్టి ఆమె పైన అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఆమె తేల్చి చెప్తాది. ఎలాగైనా ఈరోజు రాత్రి ఢిల్లీకి వస్తుంది, రేపు మన దగ్గరకు వచ్చి కలిసిన తర్వాత ఆ చర్చల్లో మనం డిసైడ్ చేసి ఆమెకి ఏ పదవి ఇవ్వాలి, ఏపీకా లేదంటే ఏఐసిసి కార్యదర్శిగా 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జి అని కూడా ఒకటి అంటున్నారు, లేదంటే ఏపీకి అధ్యక్షురాలు. అంటే ఈ రెండింటిలో కూడా ఏదో ఒక సెట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు జగన్ రెడ్డి అన్న భేటీ కూడా ఇంపార్టెంటే. కానీ ఈ భేటీలో తప్పకుండా ఆమె కరాఖండిగా డైరెక్ట్ చెప్పే అవకాశం ఉన్నది కూడా కాంగ్రెస్ ఆల్రెడీ అంచనా వేసింది విజయ చంద్రిక. కాబట్టి ఈ భేటీ అయితే ఒక కడప జిల్లాలో కాదు ఏపీలో ఇద్దరి మధ్య జరిగే దాని మీద ఒక చర్చనీయాంశం అయితే మారింది. ఈ రాత్రి ఢిల్లీ వెళ్ళి అయితే ఖాయం అనేది